జై శ్రీరామ్. నారదుని వినోద కథలు. మధురానగరిని ఉగ్రసేనుడు పరిపాలిస్తున్న రోజులవి. అతడికి కంసుడనే కొడుకు, దేవకి అనే పుత్రిక ఉన్నారు. కానీ కంసుడు రాక్షసంశాన జన్మించినందున క్రూరత్వంతో ప్రజల్ని బాధించసాగారు. అతన్ని అదుపులో పెట్టబోయిన తండ్రినే అతడు తన అదుపాజ్ఞలోనికి తెచ్చుకోవడానికి ఉగ్రసేనుణ్ణి కారాగారంలో బంధించి రాజ్యపాలనకు పగ్గాలు తన చేతిలోనికి తీసుకున్నారు. కంసుడు రాజైనది మొదలు సాధుజనులు బాధలు చెప్పవలసినవి వినవలసినవి కాదు. అతని రాక్షస కృత్యాలు మరింత మితిమీరిపోయాయి. ఋషులు వాసుదేవునితో మొరపెట్టుకోవడానికి నారదుడు వారికి సహాయం చేసి తానే నాయకుడై ముందుండి మార్గనిర్దేశం చేశాడు. దేవర్షి నారదుని వెంట వెళ్ళిన ఋషిగణం అంతా కంసుని దుర్మార్గాలు వాసుదేవునికి వినిపించి రక్షించమని ప్రార్థించారు. త్వరలోనే తాను దేవకీదేవి అష్టమ గర్భాన జన్మిస్తానని, అప్పుడు ఆ కంసుని వధిస్తానని మాట ఇచ్చారు జనార్దనుడు. ఇంతలోనే దేవకీ వసుదేవుల వివాహాన్ని అత్యంత వైభవంగా దానే దగ్గరుండి స్వయంగా జరిపించిన కంసుడు ఆకాశవాణి ద్వారా తన పుట్టబోయే మేనల్లుని వల్ల తనకు ఆపద ఉన్నదని విని బావగారిని సోదరిని కూడా ఖైదీ చేశాడు కంసుడు. అంతేకాదు 8వ సంతానం వల్ల ఆపద ఉందని తెలిసినా ఎందుకైనా మంచిది అతి జాగ్రత్త చర్యగా ఆమెకు పుట్టిన సంతానాన్ని తన కత్తికి బలి చేశాడు ఆ క్రూరుడు. అష్టమ గర్భాన పుట్టిన కుమారుడు విష్ణుమాయా విలాసము చేత వసుదేవుని చేత రాత్రికి రాత్రే రేపల్లి పైన కట్టించారు. అక్కడ నందుని ఇంట యశోదకు జన్మించిన యోగమాయను కారాగారంలో ఉన్న దేవకీ చెంత చేర్పించాడు. అంతవరకు ఎవరికీ స్పృహ లేకుండా చేసి తాను క్షేమంగా పెరగడానికి వీలుగా రేపిల్లని ఎంచుకున్నాడా వాసుదేవుడు. కారాగృహంలో యోగమాయ ప్రవేశపెట్టబడ్డాకనే కావలిబడులు చేతనావస్థ కలిగింది. వారు ఆ వార్త కంసునికి చేరవేశారు. ఖడ్గం చేత ధరించి వచ్చిన కంసుడు ఆ శిశువుని ఆకాశానికి ఎగరవేసి తన కత్తికి పలి చేద్దామనుకునే లోగాలోనే యోగమాయ కనుక పైకి ఎగిరి చోటనే నిలిచి, కంస, నిన్ను చంపగలిగినవాడు జన్మించాడులే, తొందరపడకు అని పలికి అంతర్ధానమైంది. దాంతో ఈ మాయకు హేతువేమిటి? ఎక్కడ చీమ దూరడానికైనా సందులేనంత కట్టుదిట్టం చేశాను. పుట్టిందేమో స్త్రీ శిశువు, అది పైకి ఎగిరిపోయింది. పైగా నన్ను జన్మించే అష్టమ గర్భాన హతమార్చగలదని కదా ఆకాశవాణి పలికింది. ఇప్పుడు ఈ మాయ ఏమిటన్నది కంసుడికి అర్థం కాలేదు. కానీ అతని మనోవాక్కులతో రెట్టింపయ్యినది. మన కథానాయకుడైన నారదముని మరోసారి రంగప్రవేశం చేశారు. తన మహతీమి కుటుంబం అంటూ కంసుని సౌధానంలోకి ప్రవేశించారు. కంసుడు అతిభక్తితో నారద మహర్షిని పూజించి ఉచితాసనం చూపి ఇష్టాగోష్ఠి ప్రారంభించారు. ఎందుకు అతడు దీనత్వం వహించి విచారంగా ఉన్నది అతని నోటి వెంటనే చెప్పించారు. కంసుడు తన చెల్లిని పెళ్లినాటి నుండి అంతవరకు జరిగిన సంగతులన్నీ వివరించారు. ఆ శ్రీహరి మహా టక్కరి. ఆ జన్మ విరోధి అయిన అతన్ని తప్పించుకుని తాను మరణం పాలవకుండా ఉండే ఉపాయాన్ని ప్రశ్నించాడు. నారదుడు అసలేం జగడమారి బిరుదనాన్ని వహించి ఉన్నారు కదా. రాక్షస కంసునికే తాళం వేశాడు. నిజమే, ఆ శ్రీహరి మాయావియాయే. అతని లీలా విలాసాలు తెలుసుకోవడం ఎంతెంత వారికి సాధ్యం కాదన్నారు. నారదుని మాటలు 2 విధములుగా పొదునుగా ఉండడంతో ఆ మహర్షి తననే సమర్థించుకున్నాడనుకున్నాడు కంసుడు. మునీంద్ర, తమకెక్కడైనా ఆ వాసుదేవుడు కనిపిస్తాడేమో. త్రిలోక సంచారులు కదా, మీకు గాని కనిపిస్తే నాకు ఆ సమాచారం అందచేయండి చాలు. అతని పని నేను చూసుకుంటాను అని విర్రవీగాడు. అయితే విను, ఎవ్వరికీ చెప్పనని అతి రహస్యాన్ని నీకు నీ యందున్న అభిమాన విశేషం చేత చెప్తున్నాను. రేపల్లిలో సర్వశుభ లక్షణాలతో ఒక బాలుడు పెరుగుతున్నాడు. అతని సోదరుడు కూడా అంతటివాడే. వారిని బలరామకృష్ణులు అంటారు, యశోదానందనులు. వాళ్ళిద్దరూ 2 కళ్ళు. వాళ్ళని పెద్దవాళ్ళు అయ్యేలోగాలనే చంపేశావనుకో, నీకు మృత్యుభయం ఉండదు అని రెచ్చగొట్టి తన దారిని తాను సాగిపోయాడు దేవముని. అక్కడి నుంచి వెళ్ళాక కలహసనుడు తృప్తిగా పొట్ట నిమురుకుంటూ నేటికి కదా నాకు తగిన కలహభోజనం చేకూరింది అనుకుని శ్రీహరి సన్నిధికి చేరుకున్నాడు.
గోపాలులతో కలిసి బాల్యక్రీడా వినోదిగా గడుపుతున్న శ్రీహరిని చూసి, కృష్ణ, దేవతలు సాధువులు సంరక్షించిన నిమిత్తం ఎత్తిన ఈ అవతారంతో ఎందరో రాక్షసులు వధించనున్నావో కదా అని లోపలే సంతోషించారు నారదుల వారు. ఆ తరువాత అచిరకాలంలోనే పోతన, సకటాసురుడు, ధేనకాసురుడు, తృణవర్తనుడు మొదలైన రాక్షస ప్రముఖులందరూ బాలకృష్ణుని చేతిలో హతులయ్యారు. అవన్నీ కంసుని కలవరపరిచాయి. తుదకు ఏం చేయడానికి తోచక మధురా నగరిలో వ్యాయా ప్రదర్శన ఏర్పాటు చేసి బలరామకృష్ణుని అక్కడికి రప్పించారు. తానే స్వయంగా ముష్టి యుద్ధానికి తలపడ్డాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న హరి అవతారుడు అప్రహితంగానే కంసుని పీడించి యమసదనానికి అతిథిగా పంపించారు. దుష్ట శిక్షణార్థం శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను బంధవిముక్తి చేసి తాతైన ఉగ్రసేనునికి తిరిగి రాజ్యాధికారం అప్పగించి నారద మహర్షి వంక చిద్విలసంగా చూశాడు. నారదుడు సంతోషించి శ్రీకృష్ణుణ్ణి అభినందించారు. జై శ్రీరామ్.